హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బయట చల్లగా వర్షం పడుతుంది. వేడివేడిగా ఏదన్నా తినాలనిపిస్తుంది కదండీ! అందుకే కేఎఫ్‌సీ అంత కాదు గానీ, నా స్టైల్‌లో ఫ్రైడ్ చికెన్ చూపెడతాను రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. ఈ ఫ్రైడ్ చికెన్‌కి నేను స్కిన్‌లెస్ తీసుకున్నానండి. కేజీ తీసుకున్నాను. ఒక 2 జాయింట్లొచ్చాయి. చిన్న పీసెస్ ఇదిగోండి ఈ సైజులో తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం పేస్టు, తగినంత సాల్టు, అలాగే 2 స్పూన్లు కారం వేసుకొని, ఒక్క నిమ్మకాయ చెక్క పిండుకొని, చక్కగా దాన్ని బాగా మసాలాలన్నీ ఆ చికెన్‌కి పట్టేంత వరకు చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీన్ని ఒక హాఫ్ ఎన్ అవరు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పిండండి మొక్కజొన్న పిండి. అదే కార్న్ ఫ్లోరు 3 కప్స్ తీసుకున్నాను. ఇది మెజర్‌మెంట్ కప్ చూపెడుతున్నాను చూడండి. ఆ కప్పుతో. అలాగే 3 కప్స్‌కి ఒక పావు వంతు నేను మైదా పిండి తీసుకున్నాను. అలాగే ఒక 3 స్పూన్లు హోమ్‌మేడ్ గరం మసాలా అండి ఇది. అలాగే 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది వాటర్ వేయకుండా పొడిగాన చక్కగా కలుపుకుందామండి. అన్ని మసాలాలు పిండిలో కలిసేలాగా చక్కగా కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పీసెస్‌ని చక్కగా దాంట్లో అదుముకోవాలి. జస్ట్ అలా అదిమితే సరిపోతుంది. ఇప్పుడు చల్లటి వాటర్‌లో ఒక్కసారి ముంచి మళ్ళీ పిండిలో డిప్ చేయాలి. ఇదిగోండి చూసారా? ఇలాగ. కొంచెం చెమ్మగా ఉండగానే కొంచెం రసగుల్ల పొడిలో ఇది రసగుల్ల పొడండి. రసగులు నేను పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పొడిలో ముంచి పక్కన పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం అన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న చికెన్ పీసెస్‌ని ఒక్కొక్కటి వేసుకోవాలండి. మనం గరిటె పెట్టకూడదు ఒక 5 మినిట్స్ వరకు. చక్కగా సిమ్‌లో పెట్టుకునే ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతాయండి. చూసారా ఎలా ఫ్రై అయినాయో? ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. చక్కగా ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు రాగానే ప్లేట్‌లో వేసి కాస్త కెచప్ వేసిస్తే 10కి 10 ఇస్తారండి మీ పిల్లలు. ఇలాంటి రెసిపీస్ చేస్తే పిల్లలు బయట ఫుడ్ ఇష్టపడరండి ఇంకా. మీరు కూడా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.